పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తున్న వేళ రైతులు నిర్వాసితులు చేసిన త్యాగాల్ని ప్రభుత్వం గుర్తిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు ఇళ్లను కోల్పోతున్న నిర్వాసితులకు అన్ని విధాల సహాయం అందించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాలకు ఓటీఎస్ కింద పరిహారం అందిస్తుంది. ఇప్పటికే 2557 నిర్వాసిత కుటుంబాలకు ఓటీఎస్ కింద 318 కోట్ల మేర పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. తాజాగా మరో 1600 కుటుంబాలకు ఓటీఎస్ కింద 200 కోట్ల పరిహారానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి నిర్వాసితులకు అందించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 4150 నిర్వాసిత కుటుంబాలకు 518 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించినట్లయింది. నిర్వాసిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇదే సమయంలో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం 7 పునరావాస కాలనీలో త్రాగునీరు, రహదారులు, విద్యుదీకరణ, డ్రైనేజీ తదితర ప్రాథమిక సదుపాయాలను కల్పిస్తుంది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులు చేసిన త్యాగాల్ని ప్రభుత్వం గుర్తిస్తోందని, వారి పునరావాస పరిహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.